నిన్న రాయముచ్చట దేశ రాజకీయాలలో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. కొత్త పాట మొన్ననే కవిత టీఆర్ఎస్ అని పెట్టింది తెలుసు. ఇంకెవరు కొత్తగా పార్టీ పెట్టింది? ఆయనతో ఏ పార్టీలకెళ్ళన్నా బయటకు వచ్చిన లీడర్లు పెట్టిర్రా? ఇంతకు ఈ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు, సీఎం క్యాండిడేట్ ఎవరు, కార్యకర్తలు, క్యాడర్ ఎంతుంది అని మీకు వస్తున్న డౌట్లకి ఇగో ఇది మా జవాబు. సుషేర్. పాలిటిక్స్లు, పార్టీల ముచ్చట్లు, లీడర్ల ఫిరాయింపులు ఇసొంటివి జెంజి పట్టించుకోరు. అసలు అలా ఎంపీ, ఎమ్మెల్యే ఎవరనేది కూడా తెలియదు పోరగాళ్లకు అని మాట్లాడేటోళ్ళ మాట వడిపోయే తీరు జెంజి పార్టీ ఓటి జనాలకు వచ్చింది కొత్తగా. ఆ కొత్త పార్టీ పేరు సీజేపీ, అంటే కాక్రోచ్ జనతా పార్టీ. కొలువుల్లే నిరుద్యోగులు బొద్దింక లెక్క తయారయ్యారని సుప్రీంకోర్టు జడ్జి అన్న మాటలకు వ్యతిరేకంగా ఈ పార్టీ పెట్టినట్టు చెప్పుకొచ్చిండు 30 ఏళ్ళ అభిజిత్ దీష్కే అంట ఆయన. మీరు కూడా మా పార్టీలో షరీక్ కావాలంటే మీకు ఉండవలసిన అర్హతలు ఏంటి అంటే ఫస్ట్ మీకు ఎసొంటి జాబు లేకుండా ఉండాలి, బద్ధకంగా ఉండాలి, ఎప్పుడు చూడు తెల్లారి పొద్దుకన్నా తేడా లేకుండా ఆన్లైన్లో ఉండాలి, వ్యవస్థ మీద ఉన్న కోపాన్ని అద్భుతంగా ఎత్తి చూపే టాలెంట్ ఉండాలని ప్రకటించింది. ఇట్లా పబ్లిక్ సొమ్ము ఎటు పోతుందో నిలదీస్తందుకు ఈ పార్టీ పెట్టామని రాసుకొచ్చిండు కూడా. ఇదేదో సోషల్ మీడియాలో వైరల్ అయితందుకు చేసిన పోస్టు, లైకుల కోసమే కథ ఎంత లైట్ తీసుకునే తందుకు లేదు చూడుర్రి. ఎందుకంటే ఈ పార్టీ ప్రకటించిన కొన్ని రోజులనే 1,00,000కు మీదనే సభ్యత్వాలు నమోదైనాయట. ఎట్లా పని చేయాలి, పార్టీని పైకి ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద జల్దీనే ఓ ఆన్లైన్ సదస్సు కూడా పెడతామని చెప్తున్నట ఈ పార్టీ పెట్టిన అభిజీదు. మరి ఆయనతో ఈ పార్టీ నిజంగానే రేపు రాజకీయ పార్టీగా మారి దేశంలో ఓ జెంజీ ఉద్యమం లెక్క తయారైతుందా అని పొలిటికల్ నిపుణులంతా కూడా పొద్దుగాల వాకింగ్ చేసుకుంటే ముచ్చట పెట్టుకుంటారట. ఇట్లా ఇంత ఇంటర్నెట్ లో వైరలే దేశమంతా దేత్తడిగా ఈ ముచ్చట తిరిగి నెటిజనాలు పవర్లు ఉన్న పార్టీలను ట్యాగ్ చేసుకుంటే మరీ తిప్పేవరకలా మాకు భయపడి మా వెబ్సైట్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుర్రు, కొందరు బీజేపీ లీడర్లు ఎన్నుకుని చేస్తున్న కుట్ర ఇదంతా, మీరంతా కూడా మీ ఇన్స్టా ట్విట్టర్లకి వెళ్ళి పోస్ట్ చేయర్రి ముచ్చట మీద. బొద్దింకల పార్టీ సీజేపీకి బీజేపీ ఎందుకంత భయపడుతుంది? ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు అనుకుంటా ఆ పార్టీ పేపర్ ఓ వీడియో కూడా పెట్టిండు. దాంతో జెంజీ జనాలు ఇంకింత ఫైర్ మీద పార్టీని పైకి లేపుతున్నారు. సెటైర్లు వేస్తే కూడా తీసుకోకుండా సీరియస్ కుట్రలకు దిగుతున్నారంటే మీరెంత దొక్కాలని చూస్తే మేమంతా లేస్తాం అనుకుంటూ వస్తున్నారు. మరి సోషల్ మీడియాలోనే ఉన్న ఈ పార్టీ రేపు సొసైటీలకు కూడా దిగుతుందా అనేది రేపు చూడాలిగా.